హాయ్ నమస్తే. భారతంలోని చిన్న నీతి వాక్యం చెప్తున్నాను. కర్మ అనేది ఎట్లా ఆడుతుంది కుంతీదేవి ఏం చేస్తుంది సూర్యభగవంతో కర్ణుడిని కంటది. కర్ణుడు పుట్టిన తర్వాత ఏం చేస్తుంది, కర్ణుడు పుట్టిన తర్వాత ఒక బాక్స్లో పెట్టి గంగా నదిలో ఇడిచిపెడుతుంది. విడిచిపెట్టిన తర్వాత కర్మఫలం మనం చేసిన పాపాలు ఎట్లా ఉంటాయంటే ఆ కుంతీదేవి ఒక కర్ణుని సొంత కర్ణుని వదిలిపెట్టినందుకు సౌంతి పిల్లలను ఇద్దరు తీసుకొని పెంచాల్సి వచ్చింది. ఆ పెంచి ఎట్లా పెంచిందంటే ఈ కన్న కొడుకుల కంటే ప్రేమగా పెంచింది. ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు కర్మఫలం అనేది ఇప్పుడు ఈ చేసేటప్పుడు పాపాలు చేస్తే అనుభవిస్తారు. అనుభవించినప్పుడు కర్మ అనేది అట్లా వెంటాడుతుంది. కుంతిదేవికి ఎట్లా వెంటాడింది, ఏ కర్ణునైతే ఈ గంగలో విడిచిపెట్టిందో ఆ కర్ణుని దగ్గరికి పోయి నా నలుగురు కొడుకులకు ప్రాణభిక్ష పెట్టు అని అడిగింది. అంటే కర్మ అనేది ఎంత ఘోరంగా ఉంటుందో ఈ కలియుగంలో మనుషులు ఆలోచించాలి. ఆ కుంతికే తప్పలేదంటే ఈ కలియుగంలో మనుషులకు ఎలా ఉంటుంది కొంచెం ఆలోచించుకొని దీని గురించి మెదిలితే బాగుంటుంది కలియుగ మానవులు. ఇంతటితోటి భారతంలో సమాప్తం.